దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో దేవుడు అందరినీ కూడా ఆయన రాజ్యానికి తీసుకువెళ్ళాలని ఆయన ఉద్దేశం. అందుకనే దేవుడు ఇదివరకు చెప్పుకున్నాం, అరణ్య ప్రయాణంలో 40 సంవత్సరాలు నడిపించిన, శ్రమలోనైనా కష్టాల్లోనైనా అన్నిట్లోనైనా వారిని విమోచించి మరి నడిపించుకుంటూ వెళ్ళారు. ఆ ప్రయాణాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తు చేసుకోవాలి. ఆయన శక్తిని గుర్తు చేసుకోవాలి. ఆయన యొక్క కార్యాలను గుర్తు చేసుకోవాలి ప్రియులారా. అటువంటి కార్యాలు చేసేది ఎవరు కాదు ప్రియులారా. ఆకాశాన్ని భూమిని నిర్మించిన దేవుడు మాత్రమే అటువంటి మహా గొప్ప గొప్ప కార్యాలు చేయగలడు, కానీ ఎవరు కూడా చేయలేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉండగా వారికి దేవదూతలు తినేటువంటి ఆహారాన్ని దేవుడు వారు కురిపించారు, భుజించారు. బాగానే ఉంది. దేవదూతలు తినే ఆహారం అంటే ఎటువంటి ఆహారం అది? మన్నా భోజనం అనేవాళ్ళు. మన్నా, దాని పేరు మన్నా అని పేరు పెట్టారు. మనం తినేవాడి కంటే ఎంతో శ్రేష్టంగానే ఉండి ఉండొచ్చు. మన్నా వేయడం మనకు తెలియదు. ఇశ్రాయేలును భుజించినటువంటి అరణ్యములో వారు భుజించినటువంటి భోజనం, మన్నా భోజనం మనకు తెలియదు. అది శ్రేష్టమై ఉండొచ్చు. అందుకనే దేవదూతలు తినేటువంటి భోజనాన్ని దేవుడు కురిపించారు అని రాయబడి ఉంది. మరి ఇప్పుడు ప్రపంచంలో అందరూ కూడా భోజనాలు చేస్తూ ఉన్నాం. భోజనం చేస్తున్నారండి? భోజనం తినరా మీరు? మరి మాట్లాడరా? మీరు తినకుండా ఉంటున్నారా? తిన్నా ఏం తింటున్నారు మీరు? భోజనమేనా? ఆహారం ఎంతో మంచిది, బాగా వండుకోవచ్చు, ఎంతో శ్రేష్టమైనది, తినవచ్చు, అన్నీ తినవచ్చు, బాగానే ఉంది. కానీ అరణ్యంలో ప్రయాణం చేసిన వాళ్ళు ఇశ్రాయేలీలు దేవదూతలు తినేటువంటి భోజనాన్ని తిన్నా వాళ్ళు చనిపోయారు. ఈ లోకంలో మనం కూడా ఎటువంటి భోజనం తిన్నా, ఎంత ఖరీదైన భోజనం తిన్నా, ఎటువంటి శ్రేష్టమైన భోజనం తిన్నా మరి మనం చనిపోతామండి. పుట్టినవాడు గిట్టక తప్పదు. మరి ఎట్లా సరిపోతే? దేవుడు నిరంతరము కూడా ఎప్పుడు కూడా పుట్టినవాడు చనిపోవాలనే ఉద్దేశంతో ఆయన మానవుని సృష్టించారా? మానవుని చేశారా? ఏమ్మా ఎందుకులే మానవుణ్ణి సృష్టించారు, ఈయన చచ్చిపోతే బాగుండు అనే ఉద్దేశంతో ఆయన సృష్టించారా? కాదుగా. ఎల్లప్పుడూ జీవించాలని, ఎల్లకాలము జీవించాలని, ఆయనతో మానవులందరూ కూడా ఉండాలని, కలిసి ఉండాలని, సృష్టికర్తతో కలిసి ఉండాలని మానవుడిని సృష్టించాడు ప్రియులారా. దేవునికి స్తోత్రం. చూడండి దేవునికి ఎంత ప్రేమ మన మీద. దేవునికి స్తోత్రం చేయడం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి చనిపోకుండా ఉండాలంటే ఏం చేయాలండి? మీకేమైనా తెలుసా? చెప్పండి. తెలిస్తే చెప్పండి. చనిపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి?
చనిపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? అదే ఇక్కడ చెబుతున్నారు. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యోహాను 4వ అధ్యాయము యోహాను 6వ అధ్యాయం 47-50 వచనాలు. 6:47-50. విశ్వసించువాడే నిత్య జీవము కలవాడు, జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తిన్నాను, చనిపోయారు. ప్రతి వాడును తిని చావకుండానట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏదండి? తిని చావకుండా ఉండాలంటే ఆహారం ఇది అన్నారు. ఎవరు ఆహారం? ఏది ఆహారం? ఎక్కడ ఉంది? ఏ దేశంలో ఉంది? ఏ ప్రాంతంలో ఉంది? ఏ కొండల్లో ఉంది? గుట్టల్లో ఉంది? ప్రపంచంలో ఎక్కడ దొరుకుతుంది ఆహారం? ఆహారం ఏదండి? ఆహారం ఇదే అన్నారు. ఏది? కొండల మీద అరణ్యములో ఇజ్రాయేలు తిన్నది మన్నా భోజనం. ఇక్కడ దేవుడు మనకు చూపించింది ఏంటది? పరలోక మన్నా. పరలోక మన్నా ఏంటి? మామూలు మన్నాకి పరలోక మన్నాకి తేడా ఏంటండి? మామూలు మన్నా దేవదూతలు తినేటువంటి మన్నా భోజనాన్ని తిని ఇజ్రాయేలీలు చనిపోయారు. అవునండి, చనిపోయారు. పరలోక మన్నా ఇది ఎట్లా ఉంటుంది చెప్పండి? మీకు తెలిసే ఉంటుంది. పరలోక మన్నా యేసు ప్రభువారే పరలోక మన్నా. ప్రియులారా, దేవునికి స్తోత్రం. ఆ భోజనాన్ని, పరలోక మన్నాన్ని మనం భుజించాలి. భుజించాలి అంటే ఇట్లాగే ఒక ఉదాహరణ బైబిల్లో చెప్తాను. యేసు ప్రభు వారికి 12 మంది శిష్యులు దేవుడి చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు. అవునండి, ఎంతమంది? 12 మంది అని గట్టిగా చెప్పండి. 12 మంది. 12 మందితో పాటు దేవుడు చేసే అద్భుతాలను చూసి ఇంకో 70 మంది చేరారు. ఓహో, అద్భుతాలు భలే ఉన్నాయి, చనిపోయిన వాళ్ళు బతుకుతున్నారు, ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి అని 70 మంది చేరారు. వాళ్ళందరికీ ఒక రోజున ఏం చెప్తున్నారంటే యేసు ప్రభు వారు, నా రక్తమును త్రాగి నా శరీరమును తినవాడు నిత్య జీవం పొందరు అని దేవుని వాక్యం చెప్తున్నాడు. దేవుడు యేసయ్య చెప్తున్నారు. పిల్లారా, అప్పుడు ఈ 70 మంది శిష్యులు కూడా అమ్మో, ఈయన చనిపోయిన తర్వాత ఈయన రక్తాన్ని తాగాలి కావాలో, శరీరాన్ని తినాలి కావాలో అనుకుని వీళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా లాభం లేదు, యేసయ్య దగ్గర ఉంటే లాభం లేదు, మేము పోతున్నామని పోయారు వాళ్ళు. అప్పుడు యేసయ్య అన్న మాట ఏంటో తెలుసా అండి? 12 మంది శిష్యులు నిలిచారు. ఇక్కడ 12 మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళెల్లా యేసు ప్రభు వారు వారిని అడుగుతున్నారు, మీరు కూడా వెళ్తారా అని అడుగుతున్నారు. అప్పుడు వారు అన్నారు కండి, అయ్యా మేము ఎక్కడికి పోగలమయ్యా? నిత్య జీవపు మాటలు ఎక్కడ దొరుకుతాయి అని వాళ్ళు అక్కడ ఉన్నారండి. పిల్లారా, దేవుణ్ణి వదిలిపెట్టరా?
అప్పుడు యేసే అంటారు, నేను మిమ్మల్ని ఎన్నుకోలేదా? దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని చేత ఎన్నుకోబడినటువంటి సేవకుడు కానీ, విశ్వాసులు కానీ, మానవులు ఎవరైనా సరే దేవుని దగ్గర నిలుస్తారు బిళ్ళారా, లేకపోతే నిలవరు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇది సత్యం. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్.